హలో అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు లతాస్ కిచెన్. తోటకూర చికెన్ కాంబినేషన్ సూపర్‌గా ఉంటుంది టేస్ట్. సింపుల్‌గా చూపిస్తాను. ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా నేను తోటకూరని 2 కట్టలు తీసుకున్నాను. నీట్‌గా వాష్ చేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇసుక లాంటిది ఉంటుంది. చికెన్‌లోకి ఉప్పు, కారం, లైట్‌గా పసుపు వేసి ఇలా కలిపేసి పెట్టుకున్నాను నేను. హాఫ్ అన్ అవర్ ముందే కలుపుకున్నాను. ఇలా కలిపి పెట్టుకోవడం వలన టేస్ట్ ఇంకా బాగుంటుంది. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కావాలి అనుకుంటే ఇంకో 2-3 వేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలన్నీ కాస్త మగ్గిన తర్వాత స్పూన్ అంతా సాజీరా వేసుకోవాలి. సాజీరా అనేది ఆప్షన్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చు. ఇది వేయడం వలన టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడాను బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని దీంట్లోకి పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న తోటకూర కూడాను అంతా దీంట్లో వేసేసుకోవాలి. తోటకూర అంతా కూడాను మగ్గిన తర్వాత దీనికి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, కారం అనేది వేసుకోవాలి. ఆల్రెడీ చికెన్లో వేసుకున్నాము, అది చికెన్కే. ఈ ఆకుకూర కోసమని ఇప్పుడు వేసుకోవాలి. ఈ ఉప్పు, కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఇదంతా ఒకసారి కలిపేసుకొని చికెన్ కూడా ఇందులో వేసేసుకోవాలి. చికెన్ కూడా వేసుకున్న తర్వాత అంతా మంచిగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని ప్లేట్ పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, మొత్తం ఆయిల్ ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత ప్లేట్ పెట్టేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేయండి. 10 మినిట్స్ తర్వాత చూడండి, కూర అంతా కూడా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 స్పూన్ల ధనియాల పౌడర్, 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇలాచీ, లవంగాలు, చెక్క దంచినదండి ఇది 1 స్పూన్ వేసుకుంటే కర్రీకి మొత్తం దీనివల్లనే టేస్ట్ వస్తుంది. కావాలి అనుకుంటే మిరియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు. కూర అంతా కూడాను ఇలా దగ్గరికి పడిన తర్వాత చూడండి, ఆయిల్ అంతా ఇలా వచ్చేస్తుంది. ఈ కర్రీకి చపాతీ, రైస్ ఏదైనా సరే సూపర్గా ఉంటుంది టేస్ట్. ఫైనల్గా దీంట్లోకి కొత్తిమీర వేసుకోవడమే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కర్రీ అయిపోయింది. రైస్లోకి నేను లైట్గా పుదీనా, కొంచెం సాజీరా, ఒక 2 చుక్కల ఆయిల్, బిర్యానీ ఆకు వేసుకొని ఇలా జస్ట్ లైట్ బగారాలాగా చేశాను. ఈ కర్రీలోకి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే రైస్. అంతేనండి, సింపుల్గా అయిపోయింది. వేడివేడి అన్నంలోకి ఇలా తోటకూర చికెన్ సూపర్గా ఉంటుంది టేస్ట్. పిల్లలైనా ఎవరైనా సరే తోటకూర అంటే అంత ఇష్టపడరు కాబట్టి ఇలా చేసి పెట్టండి ఒకసారి. టేస్ట్ చాలా బాగుంటుంది. వెళ్ళే ముందు ఒక లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.